సర్వజనుల సంక్షేమం కోసం చంద్రబాబును మళ్ళీ రప్పిద్దాం. జూన్ 4వ తేదీకి జగన్ నువ్వు కుర్చీ ఖాళీ చేయి. ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం. మేనిఫెస్టో విడుదల చేసి అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. ఇలాంటి తప్పుడు రాతలు, తప్పుడు కోతలతో చంద్రబాబు నాయుడు మరియు దుష్ట చతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, షర్మిల, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు, 75 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేస్తాము అని ఒక్కరోజు కూడా అనుకోలేదు. అక్కా చెల్లెమ్మలకు 2.70 లక్షల కోట్లు అకౌంట్లో వేస్తాము అని ఏ రోజు అనుకోలేదు. అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని ఏ ఒక్కడూ అనుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కావాలి అని అనుకోలేదు. సచివాలయ వ్యవస్థ రావాలి అని అనుకోలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన ఇవ్వాలి అని ఏ ఒక్కడూ అనుకోలేదు. ఈరోజు జగనన్న మేనిఫెస్టోపై మాత్రం అడ్డమైన కూతలు కూస్తున్నారు. 5 సంవత్సరాలలో జగనన్న వచ్చిన మొదటి నెల నుండి కూడా అవ్వాతాతలకు ఇంటి వద్దకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వైద్య రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు. గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చాడు. ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం, ఉచిత మందులు అందిస్తూ 108 వాహనాలు 1,750 కొనుగోలు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు వైద్య రంగంలో భర్తీ చేశాడు. అటు ఆర్టీసీ కార్మికులను 54,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. కాంట్రాక్ట్ కార్మికులను 10,400 మందిని పర్మనెంట్ చేశాడు. గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, పశు సంవర్ధక శాఖ పోస్టులు చేసి 3,900 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం, 14,219 పోస్టులు 1998లోను మరియు 2008లోను డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే హైకోర్టులో కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం, 6,100 పోస్టులకి మళ్ళీ నోటిఫికేషన్ టీచర్ ఉద్యోగాలకి ఇవ్వటం, ఇన్ని మంచి పనులు చేస్తూ అక్కా చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేస్తూ ఉద్యోగాలు ఇస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించి ఇండస్ట్రియల్ పార్కులు, విశాఖ నుండి చెన్నై కారిడారు, ఇండస్ట్రియల్ పార్కులు ప్రతి జిల్లాకు ఏర్పాటు చేసి పెట్టుబడులు ఆహ్వానిస్తే ఎక్కడ మంచి జరగలేదట. ప్రజలు ఎవరికీ మంచి జరగలేదట. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించి చించేసాడట, పొడిచేసాడట. అమరావతి రాజధాని పేరుతో రైతులను మోసం చేసి భూదందా చేసింది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కాము, అసెంట్ భూముల స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాము, ఇలా స్కాముల మీద స్కాముల పేరుతో చంద్రబాబు నాయుడు దోచేసి పెత్తందారులకు దోచిపెట్టి మళ్ళీ ఆయన్ని ప్రజల సకల జనుల సంక్షేమం కోసం ఆయన్ని మళ్ళీ తీసుకురావాలట. గత 14 సంవత్సరాలలో ఏ రోజైనా జగనన్నపై చేసిన ఇన్ని పనులు ఏ ఒక్కడైనా చేశాడా మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు అయితే 650 హామీలు గత ప్రభుత్వంలో ఇచ్చాడు. రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, బాబుస్తే జాబ్ వస్తుంది, ఉచిత కరెంటు చెప్పాడు. ఇవేమీ కూడా ఒక్కటి కూడా చేయలేదు. మీరే ఆలోచించండి, ఇవన్నీ చేశాడా? ఈరోజు లెక్కలేనన్ని హామీలు ఇస్తున్నాడు. సకల జనుల సంక్షేమం కోసం మళ్ళీ బాబే రావాలట. ఈ బాబుస్తే ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరుస్తాడా? మీరే ఆలోచించండి. బడ్జెట్కు మించి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనంత బడ్జెట్కు సరిపోయేంత సంక్షేమ పథకాలు ప్రకటించాడు. అది ఎక్కడైనా పాసిబిలిటీ అవుతుందా? ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇవ్వగలడా? సంపద క్రియేట్ చేస్తాడట. ఎలా క్రియేట్ చేస్తాడు? గత ప్రభుత్వంలో 4% రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 4% నుండి 15%కి జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఇది సంపద సృష్టించటం అంటే. ఈరోజు ప్రతి పేద బిడ్డకు కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, పాఠశాలల్లో అమ్మఒడి ద్వారా చదివిస్తూ ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది బీటెక్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలు సంపాదించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు జాబ్ మేళా నిర్వహించి దాదాపు 16 లక్షల మందికి ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీల్లో ఇప్పించడం జరిగింది. ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు 16 లక్షల కుటుంబాలు జగనన్న పేరు చెప్పుకుంటాయి. ఇది కదా మనం సంపద క్రియేట్ చేయటం అంటే. ఆ 16 లక్షల మంది కుటుంబాలలో ఈరోజు లక్షల జీతాలు తీసుకుంటున్నారు.
1,34,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలలో సంతోషంగా బతుకుతున్నారు. ఇది సంపద సృష్టించటం అంటే. విద్యతోనే మనం సంపద సృష్టించబడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే అబద్ధాలు చెప్పుకుంటూ నేనే సంపద క్రియేట్ చేశాను, ఈరోజు జగనన్న చేతులు ఎత్తేశాడు, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసేశాడు అని అబద్ధపు కూతలు కూస్తున్న చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలలో ఏం చేశాడో మీరందరూ ఆలోచించాలి. ఆలోచించకపోతే మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అమరావతి రాజధానిలో ఎలా దోపిడీ చేశాడో అదేవిధంగా మీ జీవితాలను కూడా దోపిడీ చేస్తాడు అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.